కట్టినవాడు దేవుడే. అయితే కట్టిన ఇల్లు కొరకు కాదు కానీ కట్టబడిన ఇల్లు లేక గృహాలు ఎలా ఉండాలి? ఈ లోకములో చాలా గృహాలు మనం చూస్తూ ఉంటాం. వీళ్ళారా మరి కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఆ గృహం యొక్క మోడల్స్ చూస్తూ, ఆ ఇంటీరియర్స్ చూస్తూ, ఆ డిజైన్స్ చూస్తూ మేము కూడా ఇలా ఇల్లు కట్టించుకోవాలి అనే ఆశ మానవుల మీద మనందరికీ ఉంటుంది. అయితే వాటికి సేవకులుగా నేను చెప్పేది ఏమిటంటే, లోకములో ఉన్న ఈ గృహాలు కంటే బైబిల్లో ఉన్న గృహాలు వలె మన గృహాలు కట్టబడాలి. బైబిల్లో చాలా గృహాలు ఉన్నాయి దేవుని పిల్లలారా. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయములో మరి కొర్నేలి యొక్క గృహము మనము చూస్తూ ఉన్నాము. అతడు శతాధిపతిగా ఉన్నాడు. అతని భుజముల మీద చాలా భారం ఉంది. అతడు దేవుని పిల్లలారా ఎంత భారం ఉన్నా తన ఇంటి వారందరితో ఎల్లప్పుడూ కూడా పిల్లల భయభక్తులు కలిగిన వాడుగా చూస్తున్నాం. అలాగే ఆయన తన ఇంటి వారందరితో కూడా ప్రార్థనలో కూర్చునే వారిగా చూస్తున్నాం. ఆ గృహము ప్రార్థనా గృహము దేవుని పిల్లలారా. పగలు 3 గంటల వేళ అతడు ప్రార్థనలో ఉన్నప్పుడు, ఇంటి వారందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని దూత దర్శనమందు కొర్నేలి కొర్నేలి అని మరి కొర్నేలిని పిలుచుట మనం చూస్తున్నాం. నిజానికి ఈ వాక్యం మనందరికీ తెలిసినట్టుగానే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట ఉంది, దేవదూత అంటుంది, నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు దేవుని సముఖానికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇది దేవదూత పలికే మాట. నేనంటాను, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, మనం ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నాం, మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నాం ప్రియులారా. అయితే ఎప్పుడైనా ఇలాంటి అనుభవం మనం దేవదూత కొన్నేళ్ళతో చెప్తుంది, నీ యొక్క ధర్మ కార్యములు, నీ సత్కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. అంటే మరి ఒక వ్యక్తి చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ఒక వ్యక్తి యొక్క విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరాలి. నిజానికి చెప్పాలి అంటే ఇవాళ చాలా గృహాలు ఎలా ఉంటాయంటే, తల్లి తండ్రి ప్రార్థనలో ఉంటే బిడ్డలు ఎక్కడో తిరుగుతూ ఉంటారు. ఇలా లేక ఇంటిలో ఉన్న మరి స్త్రీలు వారు ప్రార్థనలో ఉంటే భర్త డ్యూటీలోనే ఎక్కడో ఉంటూ ఉంటారు. ఒకరుంటే ఒకరు సరిగా ప్రార్థనలో లేని స్థితి ఇవాళ లోకంలో కనబడుతుంది. నిజానికి అది రాత్రి వేళ కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. కానీ పగలు 3 గంటల వేళ ఈయన చూడండి, నిజానికి ఆ వేళ చాలా మంది లోకంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు చాలా మంది ఇలా. అలాంటి సమయంలో ఇతడు దేవుని పిల్లలారా ప్రార్థనలో కూర్చున్నాడు. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప భాగ్యము. ఆ భాగ్యం అంటే దైవ దర్శనం కలిగించింది. ఆ భాగ్యం ఎప్పుడిలా. ఇలాంటి గృహాలు బైబిల్లో ఇంకా మనకు కనబడతాయి విశ్వాసులారా. నిజమే, మన గృహాలు కొన్నేళ్ళ గృహాలు వలె ఉన్నాయా, లేక ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం అనేటట్టుగా ఉన్నాయా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. బైబిల్లో ఉన్న భక్తులను దేవుడు మాదిరిగా మనకు ఉంచాడు. బైబిల్ గ్రంథమే మనకు మాదిరి ప్రియుల. భక్తులైన వారి యొక్క భక్తిని ఆదర్శంగా తీసుకోవాలి. భక్తిహీనుల యొక్క భక్తిహీనత మనలో ఉంటే దాన్ని తీసివేసుకోవాలి. అదే బైబిల్ మనకు తెలియజేస్తుంది. నిజానికి చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే, యేసు క్రీస్తు ప్రభువారు ప్రయాణమై వెళుతున్నప్పుడు మార్తా అనే ఒక సహోదరి, ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకున్నది. ఇలా ఆమెకు మరియా అనే ఒక సహోదరు ఉందట. ఈమైతే ప్రభు పాదాల దగ్గర కూర్చుని వాక్యం వింటుందట. విశ్వాసులారా, ఎంత గొప్ప భాగ్యము. ప్రభు ఇంట్లో చేర్చుకున్నట్టు ఒక గొప్ప ఘనత, ధన్యత. అయితే ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రభు చెప్పే ప్రతి మాట ఆమె వినట తన హృదయంలో భద్రపరుచుకుందట, తన హృదయంలో దాచుకుందట. దేవదాసయ్య రాశారు, ఎన్నికలు సుధరావయ్య అనే పాటలో, దాచుకుందును రావయ్యా